నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి తాటిపర్తి మైన్ దగ్గర చేస్తున్న దీక్ష జనం కోసం కాదు భాగస్థుడు కోసమని మంత్రి కాకాని విమర్శించారు. ఇలాంటి దీక్షలు జనం సమస్యల కోసం చేయాలని సలహా ఇచ్చారు. ఇక సోమిరెడ్డి చాప్టర్ క్లోజ్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. ఆయన హామీలో జరగనటువంటి ఆయనకి చేతకానటువంటి దాన్ని ఈరోజు మనం పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా రెండవది, ఇక్కడ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అందరూ మత్స్యకారులకు సంబంధించి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాలేదు. మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడికి ఆయన అండగా ఉండాలి. ఎందుకంటే రేపు ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా ఫండ్ ఇవ్వాలి. కాబట్టి నాకు ప్రజల అవసరంలే, ప్రజా సంక్షేమం అవసరంలే, నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయనకి ఏమన్నా ఉందే కాగితం అంటే లేదు. అదేమంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏమనింది, కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగదు అని చర్యలు తీసుకుంటారు అధికారులు. దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు. ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద కోరుకున్నటువంటి సందర్భం లేదు. అందుకనే మీరు ఒకసారి వెళ్లి చూసిరండి. ఏ రోజైనా ఒక మహానాయకుడు, నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు 3 సార్లు మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా సుదీర్ఘకాలంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉన్నాడు. 10 మంది గ్రామాల నుంచి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది. అందుకే పాపం మొదటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి, లేకపోతే నన్ను ఎత్తిపారేసినా దిక్కులేదు, నన్ను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు, వర్షం వచ్చి కొట్టకపోయినా పట్టించుకునేటువంటి వాళ్ళు లేదు, పట్టుకునేటువంటి లేదు అనేటువంటి దీనస్థితికి దిగజారిపోయి పాపం జనసేన నాయకులు మీరు రండి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతే అంటే నువ్వు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం, ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని దాని అభిప్రాయం. కాబట్టి దాని మీద బురద దళాలనేటువంటి కార్యక్రమం నీ భాగస్థుడికి నువ్వు అండగా నిలవు. కానీ నీ భాగస్థుడి కోసం ఒక ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి ప్రజలందరినీ నేను తాకట్టు పెట్టి నాకున్నటువంటి వ్యాపార లావాదేవీల కోసం, నేను నాకున్నటువంటి భాగస్థుడిని కాపాడుకోవడం కోసం నేను నిరాహార దీక్షలు చేస్తాను, దీక్షలు చేస్తాను, రాత్రి కూడా సంకల్ప దీక్షలు ఎక్కడ పడుతున్నారంటే ప్రజలు చేతనిచ్చుకొని ఓ జోకర్ లాగా సోమిరెడ్డి నిర్ణయిస్తే అవినీతి అక్రమాల తప్ప అభివృద్ధి అనేటువంటి పట్టించుకోరు. కాబట్టి ఆ అవినీతి అక్రమాలకు ఎవరైతే అండగా నిలుస్తారో, అవినీతి అక్రమ సొమ్ము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ భాగస్థుడు, దాంట్లో ఉన్నటువంటి ఉత్సవమైన ఉన్నటువంటి భాగస్థుడు సోమిరెడ్డి హయాంలో కోట్లు కొల్లగొట్టినటువంటి వాడు ఏం అనుమతులు లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేదు కాబట్టి ఆపేశారు. తాత్కాలిక అనుమతులు ఏదన్నా ఉంటే చేస్తారు, లేకపోతే అధికారులు ఎవరన్నా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ సోమిరెడ్డి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదంలో తన భాగస్థుడు పక్కన నిలబడి దీక్ష చేయడం అనేటువంటిది ఓ ప్రజానాయకుడికి పనికిరాదు అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి సోమిరెడ్డికి మరలా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఆయన చేపట్టినటువంటి దీక్షకి హాజరైనటువంటి వాళ్ళు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల కోసం పనిచేస్తాం. సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం. ఆ విధంగా ఆలోచన చేస్తాం తప్ప భాగస్థుడి కోసమో, వ్యాపార లావాదేవీల కోసమో, డబ్బు కోసమో ఒకటి కొమ్ము కాచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించినటువంటి అదానీ ఫౌండేషన్ కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ